మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మల్లేశ్వర్లో వెంకటేష్ గారికి మొన్న విశ్వక్సేన్ సినిమా అర్జున కళ్యాణం సినిమాలో సో ఎన్ని సంవత్సరాలైనా ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. అబ్బాయిలకి అమ్మాయిలు తక్కువ అవుతారు. అంటే చాలామంది నాకు తెలిసి మ్యారేజ్ అంటే ఒకప్పుడు 20-30 లోపల పెళ్ళి అవ్వకపోతే 30 దాటేసిన అబ్బాయికి పెళ్ళి అవ్వలేదా అని. ఇవాళ 30నా ఎప్పుడు పెళ్ళి 36లో 35లో చేసుకోవచ్చని. అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే వీడందరికి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. వీడు మ్యారేజ్ అంటే రిజిస్టర్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. వీడు అందరికీ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళి అవుతుంది. సో ఇలాంటి వాడు వచ్చిన ప్రాబ్లము చాలా ఫన్గా ఆడు ప్రతిసారి ఎవడన్నా వాడి పెళ్ళి ఎప్పుడు లేకపోతే పప్పన్న ఎప్పుడు పెడుతున్నావు అంటే వాడు చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ ఒక్కటి ఎడకని వెళ్ళిపోతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చి ఫన్ అంటే సో దాంట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల గురించి ఇప్పటివరకు ఎవరు చూపించలేదు. సో కామెడీగా ఆ మోసాలను కూడా అంటే ఒక జరుగుతున్న రియాలిటీని ఆడియన్స్కి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ అ కంటెంట్ విత్ కామెడీ. నా ఫ్రెండ్స్లో చాలామంది పెళ్లి కాకుండా ఉన్నారే. వాళ్ళు చెప్పే ఇబ్బందులు, వాళ్ళు పడే స్ట్రగుల్స్ అన్నీ చూసి దీని మీద ఒక కథ రాద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికి నరేష్ గారికి కరెక్ట్ అని చేశాను నేను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే మీరు టీజర్లో అమ్మ నన్ను రజిత ఆంటీని కలవడానికి వెళ్తున్నాను అన్నారు కదా, మరి కలిసారా? ఆంటీని కలవడానికి వెళ్ళారా, వాళ్ళ కూతురిని కలవడానికి వెళ్ళారా? ఒకటే అడక్కు. అండ్ మీరు పాన్ ఇండియా మూవీ ఎప్పుడు అంటే చేస్తున్నారా మా కోసం? ఫుల్ అండ్ ఫుల్ కామెడీ పాన్ ఇండియా అంటే ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 4 సినిమాలు చేస్తున్నారని. నేను కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు సినిమా చేద్దాం అనుకుంటే లేదండి, పాన్ ఇండియా సినిమాలు ఏం లేదు. అంటే ఐ థింక్ ఒక కంటెంట్ ఉంటే ఇప్పుడు కాంతారా అన్న సినిమా ఉందండి, అది కన్నడనే తీశారు. అది దాని తర్వాత బార్డర్స్ క్రాస్ చేసిందండి. ఇవాళ మన కంటెంట్ బాగుందంటే అందరూ చూసేస్తున్నారండి. రైట్ ఫ్రమ్ మీరు ఈ మధ్యకాలంలో మలయాళం సినిమా రీమేక్లు చూశారు, తెలుగులో ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. సో ఐ థింక్ మన కంటెంట్ బాగుంటే ఇట్ గోస్ వే బియాండ్. మీ కెరియర్లో ది బెస్ట్ ఫిల్మ్ ఏంటి? అంటే మాకైతే బెండాపర RMP, మీకైతే తెలుసుకుందామని. నాకైతే నా పర్సనల్ ఫేవరెట్. అంటే బాగా ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా. నాకు అది డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అన్నది అంటే గమ్యం రావడానికి కానివ్వండి, మహర్షి రావడానికి కానివ్వండి, నేను సినిమా చాలా కారణమైంది. సో అది ఆడలేదు కానీ నాకు ఇష్టమైన సినిమా, నేను బాగా కష్టపడి చేసిన సినిమా నేను. ఇక్కడ ఎవరన్నా మొత్తం కథ రాస్తే మెంబర్స్ మీద నేను చేస్తా. మీరు అందరూ కలిసి కథ రాయండి, లేకపోతే ఎవరైనా సెపరేట్గా రాసినా అది డెఫినెట్గా. ఎందుకంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను మీమ్స్ని. ఎందుకంటే ఒకటి ఏంటంటేనండి, టు మేక్ ఇట్ మీమ్స్ ఆ పేజెస్ అనేది నేను బాగా ఎందుకు ఎంజాయ్ చేస్తానంటే దే కమ్ విత్ అంటే చాలా క్రియేటివ్గా వస్తారు. అండ్ ఒక 10 seconds 15 seconds యూ సీ దాట్ యూ స్టార్ట్ స్మైలింగ్. సో అలాంటి ఏదో మంచి కథ మీరు తీసుకురండి, డెఫినెట్గా చేస్తా. వీలైతే మీకు పెళ్లి సంబంధం ఎతికి పెట్టండి, అంతేగాని పెళ్ళెప్పుడు అని మమ్మల్ని చావదబ్బద్దు. ఆయన మొత్తం పేపర్ కట్టింగ్స్ అని తీసుకొచ్చి సార్ ఇక్కడ ఇలాంటి జరుగుతున్నాయని మొత్తం ఒకటి చూపించారండి. సీరియస్ ఇన్సిడెంట్స్ అన్ని అంటే ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్స్ ఎక్కడ బీహార్లో జరిగింది, ఇంకో చోట జరిగింది, ఇవన్నీ తీసుకొచ్చి చూపిస్తే మనం ఏమనుకుంటాం, మన వద్ద కథ రాసేసుకున్నాడు, ఆయన ఇష్టం రాసేసుకున్నాడు, సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు అంటే లేదు సార్, ఇవన్నీ ఉన్నాయని మొత్తం ప్రూవ్ చేసుకున్నాను. అంటే ఆయన మొత్తం తీసుకొచ్చి నాకు చూపించారండి. చూపించి దాని మీద చదవటం, దాని మీద రీసెర్చ్ చేయటం.